ఇది ఉత్తర వాహిని అగుటచే అప్పనపల్లి సహజ పుణ్యక్షేత్రం. వెంకటేశ్వర స్వామి బాల్య రూపాన్ని, బాల్య క్రీడలను చూసి తరించాలని వకులమాత వెంకటేశ్వర స్వామిని వరం కోరింది. వైనతేయ నదిని పవిత్రం చేయమని గరుత్మంతుడు కూడా స్వామిని వరం కోరాడు. వకులమాతకు గరుత్మంతుడికి వరాలు నొసగి వెంకటేశ్వర స్వామి సరైన సమయం కోసం వేచి ఉండగా స్వామి సంకల్పంతో అప్పన్నపల్లి మొల్లేటి మునయ్య మంగమ్మ దంపతులకు రామస్వామిగారు జన్మించారు. కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత భాగం కేటాయించి ప్రతి సంవత్సరం తిరుమల సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పించేవారు. ఒకసారి స్వామి పాదాల వద్ద రామస్వామిగారు ధనం సమర్పిస్తుండగా అర్చకులు వారించారు. అర్చకులతో వాదించి అలసిపోయిన రామస్వామిగారి కలలో శ్రీనివాసుడు బాల్యరూపంలో దర్శనమిచ్చి తానే అప్పన్నపల్లి రామస్వామి కోసం వస్తానని అన్నాడట. ఆ ముద్దుల బాలుణ్ణి చూసి మైమరిచిన రామస్వామి వెంకటేశ్వర స్వామికి బాలబాలాజీగా నామకరణం చేసి తన కొబ్బరికాయల కొట్టులో స్వామి పటాన్ని ప్రతిష్ఠ చేసి పూజిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత స్వామికి ఆలయం నిర్మింపజేశారు. అయితే నేటికి ముందు రామస్వామిగారి కొట్టులో వెంకటేశ్వర స్వామిని దర్శించిన పిమ్మటే ఆలయంలో స్వామిని దర్శిస్తారు. స్వామికి పూజలు కూడా ముందుగా ఈ కొట్టులో జరిపి తర్వాత ఆలయంలో నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తాడు. ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామిని దర్శిస్తారు. కలియుగాన వైకుంఠము చూడగరండి. గోవింద 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 గోవింద. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెపుడాదుకొను దివ్యధామము, సప్తగిరులపైనున్న పుణ్యక్షేత్రము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కొలిచే భక్తులను కలిబాధల నుండి రక్షించే కలియుగ దైవం వెంకటేశ్వరుడు. తన భక్తులెవ్వరూ ఆకలితో అలమటించరాదన్నది స్వామి ఇచ్ఛ. స్వామి ఇచ్ఛానుసారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా నిత్యం అన్నదానం నిర్వహించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, వేకువలో జగతికి శాంతి నొసగు పూజలు. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు. అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీకి మన మనసులని అర్పణ చేస్తే, భక్తి ప్రపత్తులతో వెంకటేశుణ్ణి శరణు వేడితే వెంటనే అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉభయ గోదావరి జిల్లాలలో బహుప్రాచుర్యం పొందిన క్షేత్రం అప్పన్నపల్లి. బాలాజీ ఆలయాలు ఎన్నో కలవు, కాని భక్తుని కోరిక మేరకు స్వామి బాలరూపంలో కొలువయ్యున్న ఏకైక క్షేత్రం అప్పన్నపల్లి సర్వదా దర్శనీయం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. సరి గారి సరి గారి సరి గారి సరి సా. అష్టదళ పాద పద్మ ఆరాధనము, కష్టాలను కడగళ్లను చేయు దూరము. అష్టదళ పాద పద్మారాధనము, కష్టాలను కడగండ్లను చేయు దూరము. విశేష పూజలో ఉన్నది శక్తి సారము, వేయి దీపాల సేవ వెలుగు తీరము.